ఉలవల దోస. ఓకే. సో ఉలవలు కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చుతుంది, ట్రెడిషనల్ ఫ్లేవర్ని ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ దోశ అనేది ఇన్స్టెంట్గా చేస్తావా లేదా ఏంటి అనేది చూద్దాం మరి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఉలవలు ఉడికించావా నానబెట్టావా? ఆల్రెడీ బాయిల్ చేసినవి. సో ఉడికించి తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా రెగ్యులర్గా నార్మల్ ఇంగ్రీడియంట్స్, బట్ ఆ కాంబినేషన్ అనేది చాలా తక్కువ మంది, అంటే రాగి దోశ ఇలా డిఫరెంట్ కైండ్స్ చూసాం కాబట్టి, బట్ ఉలవలతో ఫస్ట్ టైం అనమాట డిఫరెంట్ కాంబినేషన్. ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఫస్ట్ ఉలవలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా, అల్లం 1 స్పూన్, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్. ఇందులో కొన్ని వాటర్ కూడా వేసేద్దాం. ఓకే. ఇప్పుడు మనం దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ అలాగే దోశ బ్యాటర్ కూడా కలిపేసుకుందాం ఇందులో. సో మనం దోశ బ్యాటర్ ఒకరోజు చేసుకుంటే ఒక 2-3 డేస్ వరకు అది ఎట్లాగా మనం స్టోర్ చేసుకుంటాం కదా. సో ఎవ్రీడే సేమ్ కాకుండా ఇలా కొంచెం కాంబినేషన్ యూస్ చేసి చేసేయచ్చు. ఓకే. సో అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది ఉలవలు. అండ్ మనం ఏదైతే వేసామో కొద్దిగా వాటర్ అయినా, కొద్దిగా వాటర్. సో నేను చక్కగా కలిపేస్తాను, మీరు అంతలోపు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. వచ్చేసి మనకు కావాలంటే లైట్గా ఉల్లిపాయలు కూడా అలాగా వేసుకోవచ్చు అనమాట. బట్ ఆల్రెడీ మనము మిక్సీ జార్లో పట్టేసాం కాబట్టి పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఇంకొక చట్నీనో లేకపోతే ఇదో కానీ అక్కర్లేదు యాక్చువల్గా. అక్కర్లేదు, ఎందుకంటే మనం ఇందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ స్పైసీనెస్ కూడా కొంచెం తెలుస్తుంది. సో ఎన్ని తీసుకోవచ్చు? సో ఇవైతే మనం 2 తీసుకోవచ్చు. ఓకే. అండ్ మనము నైట్ మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా యూస్ చేయొచ్చు అండ్ మార్నింగ్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే పల్లవి, సో దోశ అయితే అయిపోయింది, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా క్రిస్పీగా వచ్చింది అన్నమాట. అవును. ఓకే లాస్య, ఉలవల దోశ రెడీ అయిపోయింది.
ఉలవల దోశ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉలవల దోశకి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, అల్లం కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, దోసపిండి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఉలవల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో ఉడికించిన ఉలవలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లో తీసుకొని అందులో దోసపిండి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకొని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉలవల దోశ రెడీ.